నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మన కాబోయే ఎంపీ గారు దగ్గుబడి పురంధేశ్వరి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారు వెంకటరాజు అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మన మాజీ జడ్పీ చైర్మన్ గారు మొల్లపూడి బాలరాజు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చైర్మన్ ఉన్నప్పుడు వేసిన రోడ్ల మీద మనం ఎంత నడుతున్నాం. మరి ఆయనకి మళ్ళీ దేవుడు అవకాశం, ఇంకొకసారి జడ్పీ చైర్మన్ అవకాశం ఇవ్వాలని చెప్పి భగవంతుడు తరపున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మోడీ గారు ప్రపంచ పట్టణంలోనే మన భారతదేశాన్ని ముందంజలో మన దేశం ముందంజలో ఉండాలని తపన పడుతున్న వ్యక్తి మోడీ గారు. అలాగే ఆయన్ని కొంతమంది ఆదర్శంగా తీసుకుని ఈరోజు బీజేపీలో మరి యువకులు ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన రాష్ట్రం అంతా శుభ్రంగా ఉండాలని, అంత మంచి పరిపాలన ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే ఆయన కొంతమంది ఆదర్శం తీసుకుని మన టీడీపీలో యువకులు ఆదర్శం తీసుకుని పనిచేస్తున్నారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని హత్యలు చేసి, రేపులు చేసి, మానభంగాలు చేసి, దొంగతనాలు చేసిన వ్యక్తులు, జైల్లో ఉన్న ఖైదీలు ఆదర్శం తీసుకున్నారు. ఎలాగంటే నా తోటి ఖైదీ ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, నా తోటి ఖైదీ ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, ఖైదీలు వీళ్ళు ఆదర్శం తీసుకున్నాడు. నిన్న ఒక డ్రామా ఆడి పెద్ద పూల దండలతో ఆ దండ తొలగెత్తుంటే దానికి మన జీవోయిన చిన్న వైరు ఉండదు, ఆ వైరు జస్ట్ గీసుకుంది. దానికి మన ప్రత్యేక సంస్థ అంట ఏదో దర్యాప్తుకి ఎంత పూలగట్టు అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వేస్తే నమ్మరని చెప్పేసి ఇప్పుడు ఈ పూల దండ వేసుకుని కరెంటు 1 నిమిషం కట్ అయిపోయింది, 10 నిమిషంలో వాళ్ళు కట్టాలేసింది. దాని 3 గుడ్లు పడి 10 రోజులు రెస్ట్ అంటారు. ఇటువంటి దౌర్భాగ్య వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి అంటే, నా తండ్రి 5 ఎకరాల పొలం ఉంటే మేమిద్దరం కొడుకులు, నా తండ్రి 5 ఎకరాల మీద పండిన పంట మీద మా ఇద్దరిని చదివించి మా భవిష్యత్తుకు వాడాలి, దాన్ని అభివృద్ధి అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఏం తెలిసి 5 ఎకరాల సంవత్సరానికి 1 ఎకరం అమ్మేస్తాడు, 5 సంవత్సరాలు మొత్తం అమ్మేశాడు మన ఆంధ్రప్రదేశ్. మనకేమీ లేదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఒక కులాన్ని చూసో, ఒక మతాన్ని చూసో, లేదా ఏదో సానుభూతి చూసో మీరు ఓట్లేసారు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేశాడు. అతను మద్యాన్ని మీద వ్యాపారం చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తల్లి కొడుకు చేయాలో లేకపోతే కూతురు చేయాలో తినక అమెరికా వెళ్ళిపోయి తాగుతుంది తల్లి. అటువంటి దౌర్భాగ్యమైన కుటుంబం అది. అటువంటి వ్యక్తికి మనం ఓట్లేసి మరి గెలిపించుకున్నాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదో మంచి పరిపాలన చేశారని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేశారు. నా తండ్రి డాక్టర్, నేను డాక్టర్ చదవలేదు, నాతో వచ్చి చేసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కనుక ఇప్పటికైనా దళిత సోదరులు, బీసీ సోదరులు అర్థం చేసుకోండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఒకే ఒక బిర్యానీ పాత్ర ఉండేది పెద్దది. బీసీలో ఎవరైతే అట్టడుగులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ తగ్గ వడ్డించి తినేవాళ్ళు. ఇవాళ 56 పాత్రలు చేశాడు, అందులో ఒక్క మెతుకోలేదు. బీసీ కార్పొరేషన్ సంస్థ బీసీలందరూ ఎడగొట్టేశాడు, కనిపించి చేయలే. అలాగే ఎస్సీలు కూడా 3 మరి కార్పొరేట్ చైర్మన్లు చేసి మరి 3 కులాలను విడదీసేశాడు. అటువంటి వ్యక్తిని మరి మనం దూరం పెట్టి రేపు రానున్న రోజుల్లో శుభపాలన అందించాలంటే మరి ఎన్డీఏ కోర్టు మీద అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జేబీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మత్తిపాటి వెంకటరాజు మాట్లాడుతున్నారు.